సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. రైతు వేదిక ఎదుట గల ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు. యూరియా అందివ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ముందు చూపు లేకపోవడం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి యూరియా అందివ్వాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. యూరియా మాకు 3-4 రోజులు యూరియా రాలేదు. నిన్న అలవాల కాడ దిగిందట. మిరుదొడ్డి మండలం ఇవరకు భూమిపల్లి మండలం అవుట్లా మిరుదొడ్డి మండలానికి మొత్తానికి యూరియా కొరత వచ్చింది. పక్కపొడి విలేజ్లకు అందరికీ అలవాలు ఇచ్చుట్లా ఈ పక్కపొడి ఉన్న విలేజ్లు అందరికీ ధర్నాకు వచ్చిన వీళ్ళు వస్తా తెలుసుట్లా యూరియా అనేది వస్తలేదు. మా పరిస్థితి ప్రభుత్వం వచ్చి నుంచి అంధకారంగా తయారైంది. యూరియాకు కొరత ఎందుకుందో వీళ్ళు మాకు సమాధానం చెప్తలేదు అధికారులు. ఇప్పటికి కూడా మాకు ఈ మిరుదొడ్డి మండలం ఈఓ గారు కూడా మాకు ఇప్పటికీ రెస్పాన్స్ కాలేదు. ఈ ఏవో అలవా చెప్పాల నుంచి వచ్చిన ఒక ఈఓ వచ్చి కలిసి కానీ ఆ సమాధానం మాకు గట్టి చెప్తలేదు. యూరియా కొడుతుంది కాబట్టి మాకు అధికారులు వచ్చి వెంటనే మాకు యూరియాను తెప్పించాలని మేము ఈ రోజు ధర్నాకు వచ్చినాం. రైతులకు యూరియా కష్టాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తిండి నిద్ర మానేసి వ్యవసాయ సహకార కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు రైతులు. ఇప్పటి వరకు సొసైటీల వద్ద క్యూ లైన్లలో బారులు తీరిన రైతులు ఇప్పుడు అర్ధరాత్రి కూడా అక్కడే నిద్రించాల్సిన పరిస్థితి. యూరియా లారీలు వస్తున్నాయని సమాచారం అందడంతో సిద్దిపేట జిల్లా దుబ్బాక వ్యవసాయ సహకార సంఘం వద్ద రాత్రంతా అన్నదాతలు పడిగాపులు కాశారు. అయినప్పటికీ యూరియా దొరకలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యూరియా అందివ్వాలని రైతులంతా కోరుతున్నారు.